బాగున్నా ఎక్కడ వెళ్తున్నావు చిన్న బాగున్నా తింటున్నావా టయానికి తిను మంచిగా ఉండు. పిల్లలు బాగున్నారుగా? అందరు బాగున్నారు. పోయినోళ్ళు తిరిగి రారు కానీ జాగ్రత్తగా మంచిగా ఉండు నాన్న. సరే అక్క. సరే అక్క, పని ఉంది. అక్క ఎటో వెళ్తున్నట్టున్నావు? శుభమాన నేను బయటికి వెళ్తుంటే నువ్వు బలకరిచ్చావేంటి దరిద్రపదాన? అయ్యో అక్క, అంత పెద్ద మాట అన్నావేంటక్క? లేకుంటే ముండమోపి మొఖం వేసుకొని నన్ను మందలిచ్చినావేంటి? అదేంటక్క, అన్ని తెలిసి నువ్వు అంత పెద్ద మాట అన్నావేంటక్క? నిన్ను కాదే అనాల్సింది, మీ అమ్మా నాన్నకు తెలియదాని నిన్ను బయటికి పంపించకూడదని. అంతా నా తలరాతక్క. దానికి మా అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ నాన్న ఏమనకక్క, ఏమనంటే నన్ను కానీ ఇప్పటికే నాకు జరిగిన దానికోసం వాళ్ళు కుమిలిపోతున్నారు. నువ్వు వెళ్ళే పని జరగకపోతే నన్ను అనక్క, మా అమ్మ నాన్న ఏమన మాకు. నా తలరాత బాగాలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారక్క? నిన్నొక మాట అడుగుతానక్క. ఇందాక సురేష్ నిన్ను మందలిచ్చాడు. వాళ్ళ ఆమె చనిపోయి ఇప్పటికి 2 నెలలు అవుతుంది. నువ్వు మంచి చెడుల గురించి మాట్లాడావు, నేను విన్నానక్క. అదే నేను ఎదురొచ్చేసరికి నన్ను ఎలా పడితే అలా అన్నావు. అంటే ఈ సమాజంలో భర్త చనిపోయిన భార్య ఎదురు పడితే అపశకునం అక్క, భార్య చనిపోయిన భర్త ఎదురు పడితే శుభమా? ఎందుకక్క ఇలా ఆలోచిస్తున్నావు? నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నా, నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఊర్లో వాళ్ళు అర్థం చేసుకుంటారా అక్క? నిన్ను మందలించినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను మందలించను. నీకు జీవితంలో ఎదురుపడినక్క.